ప్రభుత్వాలు మారుతున్నా గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు మారడం లేదని, గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛందంగా పేరు తీసుకొచ్చే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను ఎందుకు మరిచావని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, మైకు పడితే గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన మాట్లాడుతున్నటువంటి సీతక్క, ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి సీతక్క, వీళ్ళు కనబడట్లేదా? దళితులు, బీసీలు, అట్టడుగున పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులు మీకు కనబడట్లేదా? ఎందుకు వీళ్ళకు జీతాలు పెంచడానికి మీకు మనసు రావట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, గ్రామ పంచాయతీలో జీతాలు కావాలని, పని భారం పెరుగుతున్నదని కార్మికులు ప్రశ్నిస్తే నేటిగా కొత్తగా ఎన్నికైనటువంటి కొత్త బిచ్చగాడు పొద్దురిగినట్టుగా ఈరోజు సర్పంచులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు తోడుగా మీ అధికారులకు సంబంధించినటువంటి కార్యదర్శులు కూడా కార్మికులను బెదిరిస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పని చేస్తే జై, లేకపోతే లేదు అనే విధంగా ఈరోజు చులుకనగా, హీనంగా, దీనంగా మాట్లాడుతున్నటువంటి రోజులు కనబడుతున్నాయి. ఎక్కడో చోట కార్మికులను భయం పట్టిస్తూ ఉన్నారు, రోజొక చోట కార్మికులను పనిలో మానేస్తూ ఉన్నారు. తక్షణమే వాటన్నిటిని నిలుపుదల చేసి వీళ్ళని కార్మికులుగా గుర్తించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వీళ్ళకు రావాల్సినటువంటి భారతదేశ చట్టాల ప్రకారం, కార్మికుల హక్కు చట్టాల ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కు కార్మికులు జిల్లా నలుమూలల నుంచి ఈరోజు రావడం జరిగింది. అంతేకాదు, ఒకవేళ ఈ ధర్నాతో, ఈ ముట్టడితో మీరు కార్మికుల పక్షాన మాట్లాడకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీ ప్రగతి భవన్ని కూడా ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ పనిని స్తంభిస్తాం, ఎవరు కూడా రోడ్ల మీద తిరగకుండా చేస్తామని చెప్పేసి కూడా కార్మికుల పక్షాన ఈరోజు టీసీఐగా, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేసి ఇప్పటికి కానీ కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు కనీసం సబ్బులకి పైసలు ఇచ్చే పరిస్థితిలో లేదు, నెల నెల డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు. వాళ్ళని పని చేసి బతిమిలాడి జీతాలు రాయించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీలో నెలకొన్నది. వీటిని తక్షణమే కార్మికులందరినీ ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం పరివించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి జీవో నెంబర్ 51 రద్దు చేసి 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మల్టీపర్పస్ విధానం వలన ఈరోజు కారబర్లు, వాటర్ మెన్లు, అట్లాగే అటెండర్లు ఒక గూటికి రావడం వలన కింద పని చేస్తున్నటువంటి స్లీపర్ల మీద పని భారం పడుతూ ఉన్నది. వాళ్ళని స్లీపర్గా, వాటర్ మెన్లుగా, డ్రైవర్లుగా, కేటగిరీల వారిగా గుర్తించి వాళ్ళకు వేతనాలు చెల్లిస్తే గ్రామ పంచాయతీ కార్మికులు సస్యశ్యామలంగా, మీరు కోరుకున్నటువంటి పచ్చదనంగా కూడా కనబడడానికి అవకాశం ఉంది. ఈ కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వం, ఏ నాయకుడికి పుట్టగతులు లేకుండా పోయినాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా నీకు అదే జరగబోతుంది. ఈ కార్మికులను విస్మరిస్తే ఖచ్చితంగా కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను కన్నెర్ర చేస్తే వాళ్ళ కన్నెర్రకు నువ్వు గురి కావద్దని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, దీనికి సంబంధిత అధికారులు, మంత్రులకు కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. తక్షణమే కార్మికులకు 1వ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఏ రకంగా అయితే చెల్లిస్తున్నారో ఆ రకంగా చెల్లించాలని చెప్పేసి కూడా టీయూసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్నాకు ముందు కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. కార్మికులందరికీ జీతాలు వెంటనే, కార్మికులందరినీ పర్మనెంట్, కార్మికులందరినీ పర్మనెంట్, ఉద్యోగ భద్రతను, కార్మికుల ఐక్యత, కార్మికులందరికీ ఇన్సూరెన్స్, కార్మికులందరికీ ప్రొవిడెంట్ ఫండ్, కార్మికుల ఐక్యత, పిఎఫ్ ఇన్సూరెన్స్, కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ధర్నాలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు వి సత్యమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు కె రాజేశ్వర్, కోశాధికారి జి అరవింద్, మండల అధ్యక్ష కార్యదర్శులు ఏ ఆశన్న, రాజన్న, విలాస్,
భోజన్న, నాగరాజు, బాలకిషన్, కార్మికులు లక్ష్మి, సులోచన, రామాంజనేయులు, పోషయ్య, వంశీ, గంగాధర్, జి వర్షిత్, జగన్ తదితరులు పాల్గొన్నారు.